నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌసెస్కి వచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ చిల్కనగర్లో ఉందండి. మనకి చిల్కనగర్లో ఉంది. చిల్కనగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి మనకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఇల్లు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అంటే G+2 ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ విషయానికి వస్తే చాలా మంచి నీట్ ఎలివేషన్లో ఇచ్చాడు. హౌస్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. చుట్టుపక్కల లొకేషన్ విధంగా చూడండి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. మనకి కాలనీ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. కనిపించేది కాలనీ రోడ్ అండి. అది వచ్చేసి కాలనీ రోడ్ అండి. మనకి చాలా బాగుంటుంది. మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ పార్కింగ్ వచ్చే ర్యాంప్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. మనకి వచ్చేంత గ్రానైట్ వర్క్ అంటే ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ సీసీ రోడ్ కూడా ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏమంటారు, కార్ పార్కింగ్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ 2 కార్స్ పడతాయండి. మనకి 2 కార్స్ కార్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఒకటి 2 కార్స్ వచ్చేసి ఇన్నోవా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి అవైలబుల్. దీనికి మనకి బోర్ కనెక్షన్ కూడా ఉంది. కనిపించే బోర్ కనెక్షన్ అండి. మనకి ఇక్కడ సంపు కూడా ఉందండి. మనకి కనిపించే సంపు కనెక్షన్. ప్రజెంట్ సెట్ బ్యాక్ దగ్గర మనకి అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. అక్కడ చూడండి కనిపిస్తుంది, వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకు సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. సెట్ బ్యాక్లో ఒక మనిషి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా ఉందండి. మనకి కనిపించే సెట్ బ్యాక్ అండి. మనకి చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఒక సింగిల్ రూమ్ ఉంది, ఇంకా 1 BHK ఉందండి. చూడండి ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ రూమ్లోకి వెళ్తున్నాము. ఇది సింగిల్ రూమ్ అండి. మనకి చూడండి మనకి ఇండియన్ టేక్ వుడ్ డోర్ ఇచ్చాండి. డోర్స్ అయితే ఇండియన్ టేక్ వుడ్ డోర్. మనకి ప్రజెంట్ ఇది సింగిల్ రూమ్ అని. ఈ సింగిల్ రూమ్లో ఏంటంటే మనకు కిచెన్, బాత్రూమ్ అంతా ఒకటి కంబైన్ ఇచ్చేసారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మన సింగిల్ రూమ్లో. ప్రజెంట్ మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను. బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి ఇది వెస్టర్న్ అంటే వెస్టర్న్ ఇస్తాడు, ఇండియన్ కావాలంటే ఇండియన్ ఇస్తుంది. మనకి ప్రజెంట్ బాత్రూమ్ లైట్స్ లేవండి రూమ్స్లో. ఇంకా కరెంట్ ఏమంటారు లైట్స్ పెట్టలేదు, ఇంకా లైట్స్ పెడతారు. పెయింట్ ప్లంబర్ వర్క్ కొంచెం చిన్న పనులు ఉన్నాయి. పనులు మొత్తం కంప్లీట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్ లోపల. ఇది సింగిల్ రూమ్ అండి. మనకి చూడండి మనకి షెల్ఫ్స్ ఉన్నాయి, పైన ఫాల్స్ లోర్ ఉంది. విండో వచ్చేసి మనకు గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనకి ప్రజెంట్ సెకండ్ ఇది వచ్చి 1 BHK రూమ్లోకి అవుతుందండి. ఈ 1 BHK రూమ్ ఎంటర్ మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ డోర్. దీంట్లో పూజ గది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి పూజ గది. దాని పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. మనకి దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక టీవీ స్టోర్. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ 1 BHK. ఇది 1 BHK బెడ్రూమ్ అండి. మనకి దీనికి లైట్స్ లేవండి, అంతే ప్రాబ్లం. అదే లైట్స్ ఒక్కట్లేవు. లైట్స్ ఇంకా పెట్టలేదండి వాళ్ళు, పెడితే అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నా. ప్రజెంట్ నా ఛానల్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి చిన్నగానే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదంతా మనకు ముందు బాల్కనీ అండి. మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ దాకా ఉందండి. మనకి ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. అక్కడ మనకి అంత వాష్ ఏరియాది పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ అవుతున్నాయండి. దీనికి కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఫాల్స్ ఏమంటారు PVC షీట్ అండి. మనకి ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్ వుడ్ డోర్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇచ్చారు సేమ్ ఇదే. ఇది ప్రజెంట్ వచ్చి ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇది రెంటల్ ఇన్కమ్కి చాలా మంచి పని చేస్తుందంటే మనకి రెంటల్ ఇన్కమ్కి చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఇచ్చారు. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. మీరు ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ అండి. దీంట్లో ఆపోజిట్ డైరెక్షన్ 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. దీని పక్కన వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అంటే ఇది డైనింగ్ హాల్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్గా ఇచ్చాడు. మనకి షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుందండి. అక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్, దాని పక్కనే పూజ గది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది చూడండి మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి పూజ గది చాలా బాగుంది, మంచి పెద్దగా ఉందండి. ఇటు వచ్చేసి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలంగా ఉంది. మనకి మంచి కన్స్ట్రక్షన్, మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి కరీంనగర్ ఇసుక అండి. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనకి
దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ వస్తుంది, ఇండియన్ కావాలంటే ఇండియన్ వస్తుంది. మ్యాక్సిమం వెస్ట్రన్ పెట్టుకుంటారు చాలా మటుకు. దీని పక్కన వచ్చేసి మనకి ఏమంటారు మాస్టర్ బెడ్రూమ్ అండి. మళ్ళీ ఈ రెండు సపరేట్ బాత్రూమ్ కాకుండా కామన్ బాత్రూమ్ బయట కూడా ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చిన్న మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఎలా బాగుంటుందో మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చండి. రూఫ్ కూడా ఇచ్చారు, ప్రతి ఒక్క ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఎంత మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి ఎంత బాగుంది, చాలా పెద్దగా ఉందండి మనకి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది మనకి. బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా పెద్దగా ఉందండి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. దీని పక్కనే మనకి అటాచ్ బాత్రూమ్ ఇంకోటి కూడా ఇచ్చాడండి మనకి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్, ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చాడు. సారీ, బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ వచ్చాడు. ఇది మీరు ఇక్కడ స్నానం పెట్టుకునే అదేనైతే. ఇది వచ్చేసి మనకి హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ పూజగా చూపించా, నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ కూడా చూపించానండి మనకి. ప్రజెంట్ వచ్చేసి మన సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి, అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో వ్యూ అయితే మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 BHK ఒక 1 BHK ఇచ్చాడు. దీంట్లో కూడా మనకి PVC షీట్ అండి, వాటర్ ప్రూఫ్ షీట్ అండి, మనకి మంచి క్వాలిటీ వాటర్ ప్రూఫ్ షీట్. ప్రజెంట్ ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాడు. ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్ ప్లస్ అక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 1 BHK అండి. ఇది దాని పక్కన వచ్చేసి 2 BHK ఉంటుంది. ఇక్కడికి లోపలికి వెళ్తే 2 BHK వస్తుంది అక్కడ. ప్రజెంట్ అది వచ్చేసి 2 BHK. అది ప్రజెంట్ 2 BHK దగ్గరికి వెళ్తాను. అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ ఎంత వాష్ ఏరియా అండి మనకి. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. 2 BHK 1 BHK ఇచ్చారండి మనకి. ప్రజెంట్ చాలా బాగుందండి మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే. ప్రజెంట్ ఇప్పుడు 1 BHKలోకి ఎంటర్ అవుదాం. చూడండి ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి దీంట్లో మనకి టీవీ షెల్ఫ్ ఇచ్చాడు, లోర్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. బాగుంది ఈ ఫాల్ సీలింగ్ వర్క్, టీవీ, ఈ హాల్ కమ్ డైనింగ్ హాల్లో వర్క్ చూడండి ఎంత బాగుంది, చాలా మంచి వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నంబర్ 1 అండి మనకి. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. మనకి రెంటల్ ఇన్కమ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ బయట ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది, మంచి విశాలంగా ఉందండి మనకి. ఇక్కడ వచ్చేసి ఒక 1 BHK ఇచ్చాడు. చూడండి దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్కి అయితే నంబర్ 1 అంటే మనకి ఎటువంటి దోకా లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి క్లియర్ టైటిల్ అంటే ప్రామిస్ చెప్తున్నాను. ఇక్కడ FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేదు. మీరు లీగల్ ఓకే అనుకుంటే ముందు ప్రొసీడ్ అయిపోదామండి. అప్పటికి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అంటే మనకి. కిచెన్ కూడా చాలా బాగుంటుంది, వర్క్ మంచిగా ఇచ్చారండి కిచెన్ వర్క్ కూడా. దీని పక్కన మనకి చూడండి ఎంత బాగుందో. పూజ రూమ్ కూడా, పూజకి కూడా షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి మన పక్కనే. ఇది 1 BHK అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2 BHK దగ్గరికి వెళ్తున్నాను. ప్రజెంట్ 2 BHK చూడండి. ఇది వచ్చేసి 2 BHK అండి మనకి. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్ అంటే సేమ్ ఇది కూడా అలానే ఇచ్చారు. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ వచ్చేసి కిచెన్ వర్క్ అండి. కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు ఇందులో. కిచెన్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చాడు ఇక్కడ. చూడండి కిచెన్ వర్క్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక మనిషి పడుకోవచ్చు చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సైజ్ చాలా పెద్దగా ఉందండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా అయితే నంబర్ 1 ఇచ్చాడు, మంచి క్వాలిటీ అండి మనకి బెడ్రూమ్ సైజ్. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ప్రతి ఒక్క విండోకి మనకి ఏమంటారు గ్రానైట్ వర్క్ ఇచ్చారు. ఆ వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది, చూపిస్తానండి. అది వచ్చేసి ఇది ఈ బెడ్రూమ్ చూపించాక చూపిస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. కొంచెం లైట్స్లో అండి, ఏమనుకోదు ప్లీజ్. మీరు లైవ్లో వచ్చి చూసినా కూడా మీకు అర్థమైపోతుంది, చాలా బాగుంటుంది. లైవ్లో వచ్చి చూస్తే మీకు ఇంకా మంచి విశాలంగా అనిపిస్తుంది అండి మనకు వచ్చేసి. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ గురించి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు, కామన్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి. ఈ అటాచ్ బాత్రూమ్కి వచ్చేసి మనకి చూడండి మంచి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇది కూడా బాగుందండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ది అటాచ్ బాత్రూమ్ చూపిస్తున్నప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. ఇది మనకు వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది అటాచ్ బాత్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి మీకు వచ్చేసి.
అది కూడా అదేనండి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. ఒక 2 BHK చూపించాను, ఒక 1 BHK చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నానండి. సో ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాము. ఇంకా లిఫ్ట్ పెట్టలేండి, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాడు అంతే. మనకి లిఫ్ట్ కావాలంటే మనం మాట్లాడుకొని పెట్టుకోవచ్చు అండి. మనము స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. పైన వచ్చేసి 2 ట్యాంక్స్ వస్తాయండి. మనకి 2 ట్యాంక్స్ వస్తాయి. అక్కడ మనకి ఒకటి మంజర వాటర్కి, ఒకటి బోర్ వాటర్ అండి. చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీకు చెరువు అలాంటిది ఏం లేదండి. మనకి క్లియర్ టైటిల్. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లోన్ హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27x50. మనకు అదే కనిపించేది ఏమంటారు రోడ్ అంటే మెయిన్ రోడ్ అక్కడే ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసి 27x50. డైమెన్షన్ సైజ్ G+2 అంటే మనకి విత్ లిఫ్ట్ ప్రొవిజన్. ఇంటి ముందు 30 feet CC రోడ్ ఉందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK సింగిల్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK + 1 BHK. ప్రైస్ వచ్చేసి 2,20,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను.